హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మునగాకుతో ఆమ్లెట్ వేసుకుందాము. రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మునగాకు, ఒక రెమ్మ ఉంటుంది కదండి, అది తీసుకుందాము. కొంచెం మునగాకు, సన్నగా తరిగి పెట్టుకున్న మునగాకు, పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక మిరపకాయ తీసుకున్నాం. తర్వాత మునగాకు కొంచెం కడిగి పెట్టుకొని, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆ మూడింటిని కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత కొంచెం కారం, అన్నిటిని కలుపుకోవాలండి. కోడిగుడ్లు వేస్తే కలవదు, అందువల్ల మొత్తాన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని, నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీకు సరిపడినన్ని కోడిగుడ్లు తీసుకోండి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. పిల్లలు ఆకులు వేస్తే తినరు, అందువల్ల కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే బాగా కలుపుకోవాలండి. కలిపేసేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకున్నానండి, దాన్ని కూడా కలుపుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ఆమ్లెట్ వేసుకుంటే నోరూరించే మునగాకు ఆమ్లెట్ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.